ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలన వైసీపీకి అడుగడుగునా కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వైసీపీ హయాంలో వెలగబెట్టిన అవినీతి అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తుంది. వైజాగ్ ఋషికొండతో మొదలై తాడేపల్లి ప్యాలెస్ పార్టీ కార్యాలయాలంత వరకు ఆఖరికి బెంగళూరులోని జగన్ ప్యాలెస్ వ్యవహారం కూడా ఫోకస్ పాయింట్ అవుతుంది. దాంతో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని జగన్ పూర్తి డిఫెన్స్ లో పడిపోయారు. అందుకే బీజేపీ దగ్గర కావాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. వైసీపీ మీతోనే ఉంది, మీకు మద్దతు ఇస్తుంది అని లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ అధికారిక ప్రకటన చేయటం దానికి ఊతమిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి పోటీ పడ్డాయి. దీంతో మరిన్ని పార్టీల మద్దతు కోసం అటు ఎన్డీఏ ఇటు ఇండియా సైతం ప్రయత్నాలు చేసుకున్నాయి. ఆ క్రమంలో ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్టు వైసీపీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానానికి వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి సమాచారం కూడా అందజేశారు. జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా బీజేపీ కారణమైనప్పటికీ జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో సొంతంగా స్పీకర్ని గెలిపించుకునే బలం ఉంది. స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 4 ఎంపీలతో ఎన్డీఏకి పని లేదు. ఈ ఎన్నిక విషయంలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా వైసీపీ సైలెంట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అయితే లోక్సభలో బోల్డ్ బలం ఉన్నట్టు వైసీపీ అందరికంటే ముందుగానే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. దాంతో జగన్పై సీబీఐ, ఈడీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఉన్న వివేక హత్య కేసు మళ్లీ ఫోకస్ అవుతున్నాయి. సీఎం అవ్వడానికి ముందు అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపారు జగన్. సీఎం అయ్యాక ఆ వంక ఈ వంక చెబుతూ కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా గడిపేశారు. మరోవైపు అప్పట్లో టీడీపీ భాగస్వామ్యం లేని ఎన్డీఏ ప్రభుత్వానికి రహస్యమిత్రుడిగా కొనసాగుతూ వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న తన తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా పావులు కదిపారు. వివేక హత్య కేసును కూడా సీబీఐ వర్గాలే విచారిస్తున్నాయి. కేంద్ర పరిధిలోని నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్న ఆ కేసులకు సంబంధించి కేంద్రంతో ఎన్నో అవసరాలుంటాయని, అందుకే ఇలా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్డీఏకు వైసీపీ మద్దతిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా బిల్లుల ఆమోదం విషయంలో లోక్సభ, రాజ్యసభలోనూ ఎన్డీఏకు వైసీపీ మద్దతిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అలానే ఎన్డీఏతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నిస్తుండడం వైసీపీ శ్రేణులకే మింగుడు పడ్డం లేదట. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఎలాగూ లోక్సభ స్పీకర్ ఎన్నికలో మద్దతిస్తుందని, అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మొత్తుకుంటున్న జగన్ కూడా మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. పార్టీ ప్రయోజనాల కన్నా జగన్కి కేసులు భయమే ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.